చిన్నారులు సజావుగా నిద్రించడానికి చలికాలంలో వారి ఆరోగ్య పరిరక్షణకు అనువుగా ఉండేలా రూపొందించిన వస్త్రాలను అందజేస్తున్నామని చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ ఐఏఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నారుల తల్లులకు ప్రత్యేక వస్త్రాలు ఉన్న గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. వాటిని చిన్నారులకు ఎలా ఉపయోగించాలో డెమో చూపించారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది మహిళలకు ఫౌండేషన్ ప్రతినిధులు గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. ఇటు చూడ నేను చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది మా చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ బ్యానరు. మేము ఏంటంటే 27 బ్రాంచెస్ మేము రన్ చేస్తున్నాం అనమాట. మాకు మెయిన్ హెడ్ వాళ్ళు వచ్చేసి మా ట్రస్టీస్ వచ్చేసి రాజేంద్ర పాఠక్, జోగేందర్ సింగ్, సునీల్ వర్గీస్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న స్లమ్ ఏరియాలలో అక్కడ ఉన్న పిల్లలు సఫర్ అవ్వడం చూసి వాళ్ళు ఒక చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది మెయిన్ పిల్లల హెల్త్ కోసం అన్నమాట. ఇప్పుడు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలు కొంతమంది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, హార్ట్ సర్జరీలు ఉంటాయి, ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటాయి. ఇలా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ నడుస్తున్నాయి, బ్రెయిన్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది పేరెంట్స్ చేసుకోలేరు. వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి కూలీ పని చేసుకుంటారు, డ్రైవర్స్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ కట్టుకోలేని పరిస్థితిలో అలాంటి కేసెస్ మా దగ్గర రావడం జరుగుతుంది. మేము ఆ కేసెస్కి ఏం చేస్తామంటే ప్రతి ఒక్క హెల్ప్ని మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ పే చేస్తూ ఉంటారు, మన దగ్గరికి వస్తారు. అక్కడ డాక్టర్స్ చెప్పడం వల్ల మనం అప్రోచ్ అవుతారు. మనం ఏం చేస్తాం, ఆ కేసు మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఆ బేబీకి మన తరఫున ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ వాళ్ళకి మనం చేస్తాం. కంపల్సరీ బేబీకి ఆపరేషన్ చేయిస్తాం. మనం చేయించి ఆ బేబీ హెల్త్ ఎలా ఉంది కండిషన్ కూడా చెక్ చేస్తుంటాం. ఇప్పుడు మేము ఆల్ ఓవర్ ఇండియాలో 4000 కేసెస్ పైగా సక్సెస్ఫుల్ చేస్తాం. 15 ఏజ్ బిలో బేబీస్కి మాత్రమే చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది బేబీస్ ల్యాబ్. ఇది వచ్చేసి ఇది మెయిన్ పిల్లల కోసం చేయించింది. పిల్లలు చాలా మంది ఇప్పుడు వెదర్ చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, కోల్డ్ అయిపోతుంది, ఫీవర్ వస్తుంది, వాళ్ళకి నిమోనియా వస్తుంది, ఇంకా చాలామంది డెంగ్యూతో చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు, జాండీస్ వస్తున్నాయి. ఈ క్లాతింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అవ్వదు అంటే వాళ్ళు కోల్డ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. వాళ్ళు ఒకవేళ ఇందులో ఇప్పుడు మదర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని చూసుకోలేరు, ఇందులో పడుకోబెట్టి వర్క్ చేసుకుంటారు. ఇది ఏం చేస్తుందంటే టాయిలెట్ చేసినా కానీ ఇది అబ్జర్వ్ చేస్తుంది. మినిమం 20 టైమ్స్ చేసినా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ క్లాత్ చాలా స్పెషాలిటీ. ఇదేంటంటే మేము హెడ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి మెయిన్గా ఇది చేపించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 7000 కాస్ట్. ఇది మామూలు వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 10 రూపాయలు పెట్టుకోవాలన్నా కష్టపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బేబీస్కి. మనం చేసే ప్రోగ్రామే బేబీస్ది కాబట్టి మేము దీన్ని పిల్లలకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. మేము ఇదే కాకుండా ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా చేస్తుంటాం. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎవరైనా చదివించుకోలేని ఉంటారు, ఎంతోమంది చదివించుకోలేని పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి చదువుని అందించడం కానీ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఇక్కడ మేము హైదరాబాద్లో 2 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది, ప్రైవేట్ స్కూల్లో. మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఇస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు మాకు అప్రోచ్ అవ్వచ్చు. మాది ఇది స్టార్ట్ అయ్యి 14 ఇయర్స్ అవుతుంది చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్. మాకు బెస్ట్ ఎన్జిఓ అవార్డ్స్ కూడా వచ్చాయి. మేము చేసే వర్క్ని బట్టి మాకు ఎన్జిఓ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అమీర్పేట నుండి మాట్లాడుతున్నాను. మాకు హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. అమీర్పేటలో వచ్చేసి మాకు హెడ్ వచ్చేసి నీలి ఫణీందర్ సార్. మేము ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు మెయిన్ ఒక కేసు నడుస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. బేబీ సుష్మిత, ఆ పాప ఏంటంటే పుట్టి 7 డేస్ అవుతుంది బేబీ. ఆ బేబీకి బ్యాక్ బోన్ పైన ట్యూమర్ లాగా గడ్డ వచ్చిందనమాట. దానికి 2 డేస్ బ్యాక్ ఆపరేషన్ చేయించాం పాపకి. ఇలాగే డొనేషన్స్ కలెక్ట్ చేసి పెద్ద పెద్ద ఆఫీసులలో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తే వాళ్ళు ట్రస్ట్ చేసి చూసి తర్వాత నమ్ముతూనే వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది మనకి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఆ పాపకి 2 డేస్ బ్యాక్ ఆపరేషన్ అయిపోయింది. తనకి బ్యాక్ బోన్లో 15 స్టిచెస్ పడినాయి పాపకి. కాకపోతే అది గడ్డ ఉంటుంది కదా బ్యాక్ బోన్లో, దాన్ని మేము టెస్ట్కి పంపిస్తే ఏమొచ్చిందంటే రిపోర్టు పాప బ్రెయిన్లో నరాలు కూడా అందులో ఉన్నాయి, ఆ బ్లాక్ ట్యూమర్లు ఉన్నాయని చెప్పారనమాట. ఇప్పుడు ఆ ట్యూమర్ అందులోనే ఇంకా కడుపులో కూడా నరాలు దిగినాయి ఆ పాపకి. ఇప్పుడు ఆమె క్రిటికల్ కండిషన్లో ఉంది. ఎస్ఆర్ నగర్ సౌమ్య చిల్డ్రన్ హాస్పిటల్ అడ్మిట్ అయింది బేబీ. మీరు వెళ్ళి చూడొచ్చు. ఈరోజు ఈవినింగ్ ఆ పాపకి ఆపరేషన్ ఉంది, బ్రెయిన్ ఆపరేషన్. ఆ ఆపరేషన్ అయినాక ఆ పాప కండిషన్ ఎలా ఉంటుందో డాక్టర్స్ మనకు చెప్తారు. అంటే ఇలా మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర కేసెస్ చాలా వరకు వస్తున్నాయి. మా తరఫున ఎంతవరకు పిల్లలకి హెల్త్ మేము సపోర్ట్ చేయగలం, ఎంతమంది బతకగలరో అంత మేము హెల్ప్ చేస్తున్నాం. మీరు మాకు సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది.
వచ్చేసి మేము 400 బేబీ స్లాక్స్ పంచడం జరిగింది ఇక్కడ సింగరేణి కాలనీలో దిల్సుఖ్ నగర్లో 400 తెచ్చామన్నమాట. 400 పంచి వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందనేసి. ఓకే.